బీజేపీ ఒక 20% బీసీల పార్టీనే నా లెక్క. బీఆర్ఎస్ 15% బీసీల పార్టీనే. కాంగ్రెస్ 10% బీసీల పార్టీనే. ఈయన రెండో పార్టీ అవుతుందో వీడు లత్కోర్ గారు పెట్టిన రెండో ఎంబీసీ గారి పార్టీ ఇది 0% బీసీల పార్టీనే. ఇది 100% పటేళ్ల పార్టీ. ఏం పార్టీది? పటేల్. ఇది పటేల్ పార్టీ. ఇది నేను చెప్పదలుచుకున్నా. నేను చెప్పిన దాంట్లో తేడా ఉంటే నాకు చూపినా లత్కోర్ నాకు. ఇక మరి ఇప్పుడు ఇది ఒక వార్త వచ్చింది కూడా ప్రజా వాయిస్ లా. ఎవరు ఎంతో వారికి అంత నియమం. బాగుందేనా ఈ వార్త? ఎవరెంతో వారికి అంత అంట మళ్ళీ కానీ లెక్క. ఇప్పుడు ఈ నినాదం అన్ని రాజకీయ పార్టీలో ఎందుకు అమలు కావడం లేదు? ఇవి మిస్ అయ్యిరా. టీఆర్పీ పెట్టలేదు. టీఆర్పీ కూడా పెట్టాలి. 50% పైగా ఉన్న బీసీలకు నాయకత్వం ఎందుకు దక్కడం లేదు? 42% రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు అధికారం ఉందా లేక టికెట్ల వరకేనా? బీజేపీ పార్టీలో సంపన్న బీసీలకు సమాన అవకాశం ఉందా? బీసీ పార్టీలు ఉంటే కేవలం ఒక వర్గానికేనా? బీసీ పార్టీలు ఉంటే అంటే ఆ బీసీ పార్టీ చింతపండు నవీన్ పటేల్ పార్టీ ఓన్లీ పటేళ్లకేనా? ఒక వర్గం అంటే అంతే. ఇప్పుడు బీసీ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటారు. మరి అలా ఒకటే వర్గం మునురు పటేళ్లకేనా అనేది ప్రశ్న అడుగుతారు. జనాభాలో ముందున్న ముదిరాజుల రాజకీయ పరిస్థితి అమ్మ ఏం అడిగిరా నీ అమ్మ దండం పెడుతున్నా అమ్మ సూపర్. ఇప్పుడు జర్రాగరే నేను ఇప్పుడు మా మలిగాడు కులాల కుంపటి పెడతాడు. ఇగో ఎడిటర్ మీనం సాము ఈయన మునురు కాపే. ఆయన అడుగుతుండు వాటా ప్రకారం ధర్మంగా న్యాయబద్ధంగా అడుగుతుండు. ఏమని అడుగుతుండే ఈ రాజకీయ పార్టీలలో బీసీల అవకాశం ఎంత, వాటా ఏది, ఎవరెంతో వారికి అంత పక్కన ఈ మూడిస్తలేరు. ఓ మొగోడు కూర్చుంది ఇప్పుడు తెలంగాణలో. నేను మొగోడని ఆ మొగోడు చింతపండు నవీన్ పటేల్ గారు. నవీన్ పటేల్ గారు బీసీ పార్టీ రాజ్యాధికార పార్టీ అన్నాడు. ఆ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ టీఆర్పీలో అసలు బీసీ అనే పదమే లేదు ఏడా. అది మీరు గ్రహించాలి. పోనీ పక్కన పెడదాం. ఇప్పుడు చింతపండు నవీన్ పటేల్ పార్టీ బీసీల పార్టీ అయితే అల్లా ఓన్లీ మునురు కాపు పటేల్ వర్గానికేనా అని ఎవరు అడుగుతారు? అదే సహోదరం చెందిన నిజంగా బీసీలకు న్యాయం జరగాలని కోరుకునే బిడ్డ అడుగుతున్నాడు. దీనికి సమాధానం చెప్పరా లత్కోరు నా కొడుక. నేను అడిగితే మీ సమాధానం పేపర్ రాసి చెప్పిన సమాధానం ఆ లత్కోరు దగ్గర లేదాడు. ఇంకోటి జనాభాలో ముందున్న ముదిరాజులు ఇప్పుడు నేను చెప్తున్నా 26 లక్షలు 21 లక్ష యాదవులు వీళ్ళు ముదిరాజులే. వీళ్ళు యాదవులు. ఇక్కడ పోతే గౌడన్నలు వీళ్ళు 16 లక్షలు. మునూరు కాపులు ఎంకే అమ్మో సరి మర్చిపోతున్నా ఎంకేలు 13 లక్షలు. మరి ఎవరెంతో వారికంతన్నప్పుడు బీసీ పార్టీలో జనాభాలో ముందున్న ముదిరాజుల రాజకీయ పార్టీ ఏది అని నేను అడిగినా. గదే ప్రశ్న గిన రాసిండు. ఏమైనా లత్కోరు మళ్ళీగా జీల దమ్ముంటే దీనికి సమాధానం చెప్పు. లేకపోతే మూసుకొని పండుకో. ఆ బొచ్చు లేని బోర్లింగంతో వాగితే నేను సిర కడతా. నేను ముందే చెప్తున్నా. నేను మెంటల్లా కొడుకు ముందే ఇంకా సిర కడితే తర్వాత ఏడుస్తాం మళ్ళా. ఓటు బ్యాంకు రాజకీయాలంటే నాయకత్వానికి భయమా? సామాజిక న్యాయం అంటే ఉచితాలా లేక అధికార భాగస్వామ్యమా అనేది ప్రశ్న. ఇప్పుడు బీసీలు వాళ్ళ లెక్క బ్యాక్వర్డ్ క్లాసు, ముస్లిమ్స్, ఎస్సీ ఎస్టీ బీసీ అదర్స్ ముస్లిమ్స్ అన్ని రాసిరా డేటా ప్రకారం. మరి క్యాస్ట్ సెన్సెస్ మా అన్నగారు చేసినప్పుడు రాసిరు. ఆల్ ఇన్ వన్ మొత్తంగా మనం ప్రకటించాల్సి వచ్చిందంటే ఈ 3 రాజకీయ పార్టీలు ఎవరెంత వారికంత అంటే బీసీలకు వాటా లేదు. ఈ 3 పార్టీలు వీకిత్తలేవు. నేను వీకిత్తా అని చెప్పిన మొగోడు చింతపండు నవీన్ పటేల్ గారి పార్టీ అసలుకే లేదు. అది 10 ఏళ్ల పార్టీ. ఇలా ఆండో బీసీల కానీ ఇస్తురు కానీ అది 10 ఏళ్ళ పార్టీ. అలా 10 ఏళ్ళ తప్ప ఎవరికి లేదు. ఇప్పుడు ఈ బీజేపీలో ఓ 2 యాదవులకు, ఓ 2 ముదిరాజులకు, ఓ 2 గౌడలకు అధికారం అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ లో ఓ 3 గౌడలకు, ఓ 3 యాదవులకు, ఓ 3 ముదిరాజులకు అవకాశం ఇచ్చారు. మునురు కాపులకు కూడా ఇచ్చారు. ఇళ్ళనైనా కాంగ్రెస్ లో ఓ 4 నలుగురే కాదు వాళ్ళు ఒక్కరికేనా. ఒకరు ముదిరాజు, ఒకరు యాదవులు, ఒకరు మునురు కాపులు, ఒకరు గౌరవులకు ఇచ్చింది. వీళ్ళు అత్తుకోరు మొఖం వల్ల చెప్పి వీడు ఆడు పార్టీ ముందు పటేలే, పేసీలు పటేలే, డ్రైవర్లు పటేలే, పార్టీల పదవులు పటేలకే ఈయన మత్తుకులం నాకేం మళ్ళీ మంచిగా వస్తున్నాయి. లత్కోరు మళ్ళీ నీదట బీసీల పార్టీ. అరే అంతో ఇంతో బీజేపీ ఓ 20% బీసీల పార్టీ జరాగనే నేను రాస్తాను. ఇప్పుడు వీడు ఎత్తుగా ఎవరెంతో వారికంటే బీజేపీ ఒక 20% బీసీల పార్టీనే నా లెక్క.
బీఆర్ఎస్ 15% బీసీల పార్టీనే, కాంగ్రెస్ 10% బీసీల పార్టీనే. ఈయన రెండో పార్టీ అవుతుందో వీడు లత్కోర్ గారు పెట్టిన రెండో ఎంబీసీ గారి పార్టీ, ఇది 0% బీసీల పార్టీనే, ఇది 100% పటేళ్ల పార్టీ. ఏం పార్టీది? పటేల్. ఇది పటేల్ పార్టీ. ఇది నేను చెప్పదలుచుకున్నా. నేను చెప్పిన దాంట్లో తేడా ఉంటే నాకు చూపినా లత్కోర్ నాకు. ఇవన్నీ చెప్తే కొంచెం నా కొడుకు రిపోర్ట్ కొడతాడు, వీడియోలు లీడ్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా ఉందా, ఇప్పుడు గుడ్డోడి కంటే మెలకండు ఉన్నాయి కదనే. వీళ్ళు అత్తుకోరు నా కొడుకు గుడ్డోడు, వీడు టీఆర్పీ పార్టీ పెట్టాడు గుడ్డోడు. ఈ గుడ్డోడి కంటే వీడు మెలకండు నయం. కొంచెంలో కొంచెం బీసీలకు అవకాశం ఇస్తున్నారు. వీళ్ళు అత్తుకోరు కానీ మొత్తం పటేళ్ళకే ఇస్తాను. ఇది నేను అడుగుతాను. మండలి ఎత్తాను, పోటీ ఎక్కువ పోతాను, పొడి ఎక్కువ ఉంది చేయి, మరి పోటీ ఎక్కువ పోతాను. సమానం కావాలరా లత్కోరుగా. నేను వదిలిపెట్టే ప్రసక్తే లేరా మల్లేశా. నువ్వు పెట్టింది పటేళ్ల పార్టీ నా లెక్క గంతే. నీ జీల దమ్ముంటే సమానం చెప్పు, లేకపోతే మూసుకొని పండుకో. గెలుస్తా ఉంటే పొడిగా అవుతుంది ఇంకా. ఇంకేందా? సో గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక చిన్న కథనం రాసి సిరా చుక్క టక్క టక్క చదివేసి క్లోజ్ చేద్దాం. గణతంత్రం వచ్చింది ఘనంగా చెప్పుకుందాం, అందులోని డొల్లతనం ఎన్నడూ తొలగించుకుందాం క్వశ్చన్. తెల్లారితే రణతంత్రం ముగిసింది, ఎన్నో లొసుగులతో కుతంత్రాలను మోసుకుంటూ గణతంత్రం వచ్చింది. అందరికీ సమాన హక్కులంది, విశ్వాసం లేని కుక్కలను లెక్కలోకి తీసుకుంది. అందలాలు ఎక్కించిన పందులకు బురదలోనే బాగుంది. మత చట్టాలంటూ మనకు మంటలు, ఈ తప్పు రాసిన ఎవడాడు కిందికి రాయాలి. మనకు మంటలు పెడుతున్నారు, జెండాకు జైగొట్టమంటే గుండాగిరి చేస్తున్నారు, జాతీయ గీతాలాపన చేయమంటుంటే గోల చేస్తున్నారు, భరతమాత అనడానికి హైరాణ పడుతున్నారు. సమాన హక్కులుంటే చిక్కులెన్నో వస్తున్నవి, పరిషత్తులు పెట్టకుండా మొలుస్తున్నవి, దేశ సాంప్రదాయ సంస్కృతులు తుంగలోన తొక్కుతున్నవి, స్వదేశంలో ద్వితీయ శ్రేణి బతుకులు అవుతున్నవి, హైందవ పునాదులపై నిలబడ్డ దేశంలో గోవధ నిషేధమే లేకపోయే స్వతంత్ర పాలన వచ్చిందని, గణతంత్రం తెచ్చిందని సంకలు గుద్దుకున్నాము. రాజ్యాంగంలో రక్కసులకు స్థానం ఇస్తే శాంతి కుపోతాలను భూస్థాపితం చేస్తున్నాయి, మానసిక హింసను మనలో ఎగదోస్తున్నాయి అని రాజిరెడ్డి శీలమట ఇనుగుర్తి మహబూబాబాద్ జిల్లా నుంచి ఇలా రాసుకొచ్చినంట. మరి ఈయన రాసిన దాని ప్రకారం నాకు అర్థమైంది. మరి మీకేం అర్థమైందో మీరు చెప్పండి కామెంట్ సెక్షన్ ద్వారా. సో ఒక వర్గం గురించి ఆయన రాసింది, క్లియర్ కట్ చెప్పాలంటే ఒక మతం గురించి రాసింది. మరి దేశంలో ఈ అన్ని కొన్ని కిరాతకాలు చేసిన మహానుభావులు చాలా మంది ఇప్పుడు దేశ స్వాతంత్ర సమరయోధులుగా చూస్తారు, కానీ నేను చూడను. అందుకే మన మార్నింగ్ న్యూస్లో ప్రతిరోజు వాళ్ళ బొమ్మలు రావు, వాళ్ళ ఫోటోలు రావు, నిజమైన భరతమాత ముద్దు బిడ్డల ఫోటోలు మాత్రం వస్తాయి. సో ఇంతవరకు వార్తలు ఉన్నాయి, కానీ యథావిధిగా రేపు పొద్దుగాల 8 గంటలకు కలుసుకుందాం. మీరు మాత్రం వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడకండి, దయచేసి కోరుతా ఉన్నాను. రిపోర్ట్లు స్ట్రైక్స్ అన్ని తట్టుకొని ముందరకు వస్తా ఉన్నాం. మీరు నుండి కావాల్సింది ఒక చిన్న సాయం, ఒక లైక్ చేయాలి సరిపోతుంది. ఇక మరి